తగ్గించండి శరీర బలహీనతలను ప్రభా. వయసు పెరుగుతున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు నా తండ్రి, వాటన్నిటి ఇది అగ్ని పరీక్ష ప్రభా. ముసలితనంలో వృద్ధాప్యంలో ప్రభా, ఈ పరీక్షలో కూడా నెగ్గి నా ప్రభా మా పరువు కడుపు తీర్చే వరకు కూడా ప్రభా బలముగా ఉంటూ శక్తి కలిగి ప్రార్థన శక్తి కలిగి ఉండటకు మీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. మరి ముఖ్యంగా నా తండ్రి ఈ మూడవ దిన ఈ ప్రార్థన ప్రభా గోపుర ప్రార్థన మీరు దీవించి ఆశీర్వదించి ఆయన చక్కగా నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా నా తండ్రి శాంతాపాల సిస్టర్ గురించి ప్రభా నాకు ప్రార్థిస్తున్నాను. వీళ్ళ నాతో కూడా నేను షేర్ చేసుకుని ప్రభా 2 నెలల జీతం రావాలంటే వారి ఇచ్చటకు మీకు దయించి ప్రార్థన చేయండి అంటే అన్నప్పుడు ఆయన ప్రార్థించి ఉండగా తండ్రి ఆ బిడ్డను గురించి గొప్ప సాక్ష్యం ఉండటం మీరు మాపించిన గొప్ప కృప తండ్రి ఇవ్వాలి ప్రభా. వాళ్ళు ఎందుకు ఆపేశారు ప్రభా, ఎందు నిమిత్తమైతే ప్రభా బిడ్డ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చిక్కు సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి ప్రభా. బిడ్డ నాయన అయినప్పటికీ నీ జీవితం నుంచి బయటకు తీసుకొస్తున్నావు ప్రభా. నీ కుమార్తె పట్టుదల కలిగి ప్రభా, నీవంటే ఎంతో భక్తి ప్రేమ నాయన విశ్వాసము నిన్ను ముందు పెట్టుకునే ప్రతి విషయం సాధించుకుంటూ ఉంది. కానీ ప్రభా నీవు తప్ప ఎవరున్నారు ప్రభా మాకు అయా సహాయకర్తకు సహాయం చేసే దేవుడు ఆదుకునే తండ్రి ప్రభా. నాయన ఆ బిడ్డకి ఇచ్చిన నాయన గర్భఫలాలు 2 బట్టి నీకు స్తోత్రాలు. కుమార్తె ప్రభా మరి తన వివాహ జీవితంలో సెటిల్ అయ్యి ప్రభా దూరదేశంలో ఉంటుంది, ఉద్యోగాలు నిమిత్తమై ఉన్నారు ప్రభా. అన్ని కూతురు దీవించు. లతీఫ్ గారి ప్రభా మీరు మీ కృపలో భద్రపరిచి మీ దాసుడిగా ప్రభా మీరు నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. నాయన అభిషేకం బట్టి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాను. యమనస్సు ప్రభా నాయన ఎన్నో ఒడుగులకు ఎదురవుతూ ఉన్నాయి బాబు ప్రభా. మీ చేతుల దగ్గరే ఆయన మీ పాదముల దగ్గర ఎత్తుపట్టి ఆయన ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమారునికి ఏది అవసరమో మీకు బాహటంగా తెలుసు. మా సొంత ఆలోచనలు మా సొంత తలంపులు మా సొంత ప్రయత్నాలు కాదు ప్రభా. మీ చిత్తంలో ఏమై ఉందో మీ చిత్త ప్రకారం తన భవిష్యత్తును నాయన సమకూర్చి నాయన సరిగా నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకు స్తోత్రము అయ్యా. బిడ్డ నాయన నిత్యము ప్రార్థనలో ఉంటూ ఉన్నాడు ప్రభా. మీ కృప మీ కాపుదలు ఆ బిడ్డ చుట్టూ ఉంచండి ప్రభా. నాయన మీ పరిశుద్ధ దేవతలు ఆ బిడ్డ చుట్టూ ఉంచండి ప్రభా. యవనస్తులు ప్రభా తుచ్చిల్లకుండాను నాయన మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అసలు తన అంబిషన్ ఏంటో, తన కోరిక ఏమిటో, తను ఏ విధంగా దేని కొరకు సిద్ధపడాలో ప్రభా. మరి తండ్రి చూస్తే ఉద్యోగమే చేయాలని ప్రభా ఒక ప్రక్క, ఈ బాబు చూస్తే సేవ అంటాడు ప్రభా. మరి ఈ బిడ్డలు ఏం చేయదలుచుకున్నావు నీ చిత్తానికి అప్పు చెప్పాను ప్రభా. నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే సిద్ధించుగాక, నీ చిత్తమే ఈ కుమారుని పట్ల సిద్ధించునుగాక తండ్రి. స్తోత్రం అయ్యా. శాంతపాల సిస్టర్ త్వరగా ప్రభా ఆ బిడ్డ అందుకోవాల్సిన జీతాన్ని ప్రభా వారి మనసులో పుట్టించి వారికి దయ వారి ప్రేమ ఆమె పట్ల కలిగించి ఆ జీతం విడుదల చేయటం మీ కృప దయచేయమని. తన ట్రాన్స్ఫర్ కూడా చూస్తుంది ప్రభా. మరి నాయన ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మీ చిత్తము నాయన మీ చిత్తములో ప్రభా ఆ బిడ్డని ఇంకా నలిపివేయకుండా ఆ బిడ్డని ఇంకా కసు పెట్టకుండా ప్రభా తనకి ఏది అవసరమో ఏది అడుగుతున్నదో ప్రభా మీరు నాకు చూపించిన దర్శనంలో ప్రభా ఏమి దర్శనం చూపించారో ప్రభా ఆ దర్శన రీతిగా మీరు ఆ బిడ్డని ఎత్తుపట్టమని తండ్రి. ఆ కుటుంబం పట్ల ప్రత్యేకమైన భారభరితమైన హృదయంతో ప్రార్థించి ఉండగా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తికి కావాల్సిన ప్రతి అవసరత తీర్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.